ఎంపీ మల్లు రవిపై కాంగ్రెస్ ఏఐసిసి సెక్రటరీ సంపత్ హాట్ కామెంట్స్ చేశారు. మల్లు రవి వల్లే అలంపూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. ఎక్స్ అఫీషియో ఓటుతో గెలవాల్సిన స్థానాన్ని బీఆర్ఎస్ దక్కించుకుందని, దానికి కారణం మల్లు రవి అని ఆరోపించారు సంపత్. అలంపూర్లో మల్లు రవి ఎక్స్ అఫీషియో ఓటు వేయకుండా కాంగ్రెస్ ను దెబ్బతీశారని ఆరోపించారు. టై అయిన అలంపూర్లో ఓటు వేయకుండా అవసరం లేకపోయినా గద్వాల్లో ఎక్స్ అఫీషియో ఓటు వేశారని పేర్కొన్నారు. మల్లు రవి అలంపూర్ రాకుండా మేనేజ్ చేసినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి బహిరంగంగా చెప్పారన్నారు సంపత్. ఐదు మాకు వచ్చినాయి, 5 వాళ్ళకు వచ్చినాయి. వాళ్ళకు ఎమ్మెల్యే ఉండే ఎక్స్ ఆఫీషో, మాకు ఎంపీ ఉండే ఎక్స్ ఆఫీషో. మా ఎంపీ రావాలి బతిమిలాడినారు రమ్మని. ఇంకా టై అయిన దానికంటే సేమ్ ఈక్వల్ వచ్చిన దానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఏముంటుంది, ఆడికే వస్తాడు అనుకున్నాము. అటు ఇటు చెప్పి ఫస్ట్ అమ్మనగాలనే దాంతో అటనే ఇటనే బతిమిలాడితే కూడా వస్తాడు అనుకున్నాం. కానీ ఏమైందో 2 ఓట్లు ఎక్కువ గద్వాల్లో పోయి ఇట్లా చేయలేపిండు. అది కూడా అవసరం లేకుండే అలా ఈజీగా గెలిచింది. ఈ టీఆర్ఎస్ నాయకుడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అంటాడు, ఈయన పక్కన కూర్చొని కల్వకుంట్ల తారక రామారావు పక్కన కూర్చొని నేను మల్లు గారిని మేనేజ్ చేసినాలే, ఆయన రాలేరు. మొత్తం మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దాంతోపాటు పార్లమెంట్ సభ్యుడు కనుక ఆయన పార్లమెంట్ పరిధిలో ఒక్కటి టై అయింది, సేమ్ ఈక్వల్ వచ్చింది. ఎక్కడైనా ఎక్స్ అఫీషియో ఎక్కడ పోతుంది, టై అయినా కాడికి పోవాలి. అది నా బాధ, అది నా దరిద్రం, అది నా కర్మ, అది తలరాత అనుకుని ఊకున్నా. ఈ మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14లో నేను ఒక్కనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన ఎమ్మెల్యే. గద్వాలు కూడా ఓడిపోయినప్పటికీ టీఆర్ఎస్ ఆయన జాయిన్ అయిన కనుక ఒకటి ఆ ఎంపీ కానీ మంత్రి కానీ నాకు మద్దతుగా నాకు అండగా రావాల్సిన అవసరం ఉంటుంది. అదొక్కటే కదా ఓడిపోయిందని. కానీ నా దగ్గరనే ఓటు ఎన్నిక రాలే కనుక బాధతో దిగమింగుకోనున్నా. కానీ కేటీఆర్ రాజు ప్రగల్భాలు పలికినందుకు చెప్పాల్సి వస్తుంది. రైట్, అలంపూర్లో కాంగ్రెస్ కి సంబంధించి నేతల మధ్య ఇప్పుడు వివాదం రాజుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎక్స్ అఫీషియో ఓటుకు సంబంధించే సంపత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ని అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, ఎంపీ మల్లు రవి మీదే బహిరంగంగా వ్యాఖ్యలు ఆరోపణలు చేశారు సంపత్. అప్డేట్స్ ఏంటి ప్రతాప్? మున్సిపల్ ఎన్నికలు అయిపోయి పాలక వర్గాలు కూడా కొలువు తిరిగి దాదాపు 1 రోజులు అవుతుంది. కానీ 1 రోజుల తర్వాత కూడా ఇప్పటికీ కొన్ని చోట్ల దానికి రీసౌండ్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం చూడొచ్చు, కాసేపటి క్రితమే సంపత్ కుమార్ మల్లు రవి పైన చేసిన కామెంట్స్ అయితే కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితో పాటు కొంతమంది బీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ సమక్షంలో ఒక కార్యక్రమం జరిగింది. అయితే ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చేసిన కామెంట్స్ను దాన్ని దృష్టిలో పెట్టుకొని సంపత్ కుమార్ కాసేపటి క్రితం మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే మొత్తం జరిగిన వివాదానికి సంబంధించి అక్కడ అలంపూర్లో మున్సిపల్కి సంబంధించిన అంశానికి సంబంధించి పైన ప్రధానంగా సంపత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అక్కడ మొత్తం 10 వార్డులకు సంబంధించి బీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 5 మొత్తం సగం తెలుసుకున్నాయి. కాబట్టి అక్కడ ఎమ్మెల్యే ఓటుతోటి ఎక్స్ అఫీషియో ఎమ్మెల్యే ఓటుతోటి అక్కడ కైవసం బీఆర్ఎస్ పార్టీ చేసుకుంది. కానీ అక్కడే అదే సేమ్ టై అయిన ప్లేస్కు ఎంపీగా ఉన్న మల్లు రవి కూడా అక్కడ ఓటేసినట్టే అక్కడ టై అవుతుండే. కాబట్టి టాస్ వేసినా ఇంకో రకంగా అయినా కూడా ఒకవేళ అదృష్టం వరించినట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి సంపత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే సేమ్ జనగామ కానీ తొర్రూరు కానీ కొన్ని చోట్ల ఏవైతే జరిగాయో వాటికి అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ జరిగినట్లయితే కనుక కాంగ్రెస్ కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎంపీగా ఉన్న మల్లు రవి అక్కడ ఓటు వేయకుండా అవసరం లేని చోట గద్వాల్లో ఆల్రెడీ 2 ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ అక్కడ పోయి చేయెత్తడం అనేది చాలా బాధ కలిగించిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వాస్తవానికి ఈ టై అయిన జరిగిన వెంటనే సంపత్ కుమార్ మాట్లాడుతుంది, టై అయిన జరిగిన వెంటనే మల్లు రవి కూడా అభ్యర్థించాను, అక్కడ టై అయింది కాబట్టి ఇక్కడ ఓటు నమోదు చేసుకొని ఇక్కడనే ఓటు వేయాలని చెప్పి కోరినప్పటికీ ఆయన మొదటగా ఆమన్గల్ ఆప్షన్ చెప్పాడని, ఆమన్గల్ తర్వాత మళ్ళీ అవసరం లేకపోయినా గద్వాలకి వెళ్ళారు కానీ ఇక్కడ అలంపూర్ సైడ్ చూడలేకపోయారంటూ కూడా
చేశారు. ఇదంతా కూడా కేవలం అక్కడ చెల్లా వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామరెడ్డి పూర్తిగా ఎంపీ మల్లు రవిని మేనేజ్ చేశారని చెప్పేసి ఈరోజు బహిరంగంగా కామెంట్ చేశారు. అట్లా మేనేజ్ చేశారని చెప్పుకోవడం వల్లే ఈరోజు అలంపూర్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగిందంటూ కూడా చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారని చెప్పుకోవచ్చు. వాస్తవానికి మల్లు రవికి సంపత్ కుమార్కు గతంలో కూడా కొంచెం 2-3 ఇష్యూస్లలో వివాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. గతంలో ఒకసారి అసెంబ్లీ ఆగస్టు 15 సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో తర్వాత మల్లు రవి స్థానిక ఎమ్మెల్యేగా అక్కడ అలంపూర్ ఎమ్మెల్యేగా ఉన్న విజయ్ను నేరుగా చేపట్టుకొని తమవాడే అంటూ తీసుకొని వేరే ఒకరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇంటికి వెళ్ళి అక్కడ టీ తాగడం అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఆ సందర్భంగా కూడా సంపత్ కుమార్ కాస్త నొచ్చుకొని కూడా ఈ అంశానికి సంబంధించి కూడా కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన నేతలతోటి కూడా సంపత్ కుమార్ ఒక లేఖ కూడా పంపించడం కానీ స్వయంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కానీ సీఎం రేవంత్ రెడ్డి కూడా మల్లు రవి పైన కొన్ని ఆరోపణలు చేస్తూ ఒక లేఖ పంపించడం జరిగింది. కొంతమందికి బీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తులకు 10% కమిషన్ తీసుకొని బిల్లులు మంజూరు చేస్తున్నట్టు కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఆ లేఖ అనేది కూడా అప్పుడు పెద్ద తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. పెద్ద దుమారం అయితే రేపింది. ఈ అంశానికి సంబంధించి మల్లు రవి కమిషన్లు తీసుకొని బిల్లులు ఇప్పిస్తున్నారంటూ ఆ సంపత్ కుమార్ స్వయంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు లేఖ రాయడం, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం అనేది అప్పట్లోనే పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆ వివాదం అనేది ఇద్దరు నేతలకు సంబంధించి కూడా కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి వీరిద్దరికి సంబంధించి కూడా నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కూడా ఈ వివాదం అక్కడనే బీజం పడిందని చెప్పుకోవచ్చు. అప్పుడు కూడా ఇద్దరు టికెట్ కు సంబంధించి కూడా ఒక సంపత్ కుమార్ టికెట్ రేస్ లోకి వచ్చిన సందర్భంగా కూడా మల్లు రవి కూడా తాను పోటీ చేస్తానని చెప్పేసి ఆ టికెట్ రేస్ల సందర్భంగా అప్పుడు కూడా ఇద్దరి మధ్యలో వివాదం అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి వరుసగా 1-2 ఇన్సిడెంట్లు కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు సంపత్ కుమార్ చేసిన కామెంట్స్ మరింత కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయని చెప్పొచ్చు. సునీల్. ఓకే ప్రతాప్.